వంకాయ కర్రీ అనేది నేను చాలా ఇష్టంగా తింటాను. కానీ మా వోళ్ళకైతే అసలకే నచ్చదు. ఇంకా ఎలాగో సరే అని చెప్పేసి ఇంక వాళ్ళకి కర్రీ అయితే నచ్చదు కదా అని చెప్పి ఇంక రైస్ బాత్‌లా అని చెప్పేసి ఇంక వాంగీబాత్ చేస్తున్నాను గైస్. వాంగీబాత్ అంటే కర్ణాటకలో చాలా ఫేమస్. కర్ణాటక స్టైల్‌లో కాకపోయినా నా స్టైల్‌లో సింపుల్ అండ్ టేస్ట్‌గా చేస్తున్నా. ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ చూసి ఎవరు కంగారు పడకండి. నేనైతే ఇలానే చేస్తా. స్పెషల్ మసాలా అనేది ఏం లేదు. నార్మల్‌గానే చేస్తా. వేడెక్కిన ఆయిల్‌లోకైతే ఇంకా చెక్క లవంగం వేసుకొని, ఉల్లిపాయ ముక్కలేసుకొని ఫ్రై చేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని, పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని, ఇంకా టమాటా ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని, టమాటా ముక్కలు కాస్త మెత్తపడగానే గరం మసాలా, చిల్లీ పౌడర్, వాంగీబాత్ పౌడర్ అని చెప్పొస్తుంది. ఇంకా ఆ వాంగీబాత్ పౌడర్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మన వంకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుని టేస్ట్‌కి తగినట్టుగా సాల్ట్ వేసుకోవాలి. మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యంని కాస్త గ్రేవీలోకి వేసి ఫ్రై చేసుకుని తర్వాత తగినంత ఇంకా వాటర్ పోసుకొని ఇంకా 2 విజిల్స్ పెట్టుకోవాలి. ఇక అంతే వాంగీబాత్ అనేది చాలా సింపుల్‌గా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఎంతమంది ఇలా నాలో ట్రై చేశారనేది కామెంట్ చేయండి. వాంగీబాత్ అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. నేనైతే చాలా సింపుల్‌గా చూపించాను. నెక్స్ట్ టైం నాకు వీలైతే కర్ణాటక స్టైల్‌లో అయితే చేసి మన ఛానెల్‌లో అప్లోడ్ చేస్తాను. నిజానికి వాంగీబాత్ చాలా బాగుంది గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఉంటాను.